హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ప్రాణమిచ్చిన ఏనుగులు. జపాన్లోని యూనో జంతుశాలలో చెర్రీ చెట్లు చాలా ఉన్నాయి. ఈ కాలంలో చెర్రీ చెట్లు గులాబీ రంగు పూలతో నిండుగా మనసును దోచుకుంటాయి. పూలరేకులు ఎండకు మెరుస్తున్నాయి. గాలి అలలకు పూలు జలజల రాలుతున్నాయి. ఈరోజు సెలవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. జంతుశాలకు చాలా ఎక్కువ సంఖ్యలో చూసేవాళ్లు వస్తున్నారు. లోపల 2 పెద్ద ఏనుగులు ఉన్నాయి. చూపరులకు కనువిందు చేసేలా అవి రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఏనుగులు పెద్ద చెక్క దూలాల మీద పడిపోకుండా నిలబడి తొండంతో బోరలు ఊదుతున్నాయి. ఇక్కడికి కొంచెం దూరంలో రాళ్లతో ఒక సమాధి ఉంది. టోక్యోలోని యూనో జంతుశాలలో చంపబడిన జంతువులకు గుర్తుగా ఆ సమాధి కట్టారు. జంతుశాలలకు వచ్చే సందర్శకుల దృష్టి సాధారణంగా దీని మీద పడదు. ఒక రోజున నేను జంతుశాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఈ రాతి స్మారక చిహ్నాన్ని ఎంతో ప్రేమతో తుడుస్తున్నాడు. అతడు చెప్పిన 3 ఏనుగుల కథనే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను. ఈనాడు జంతుశాలకు వచ్చే వాళ్లను వినోదపరచటానికి 3 ఏనుగులు ఉన్నాయి. అయితే చాలా సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ 3 ఏనుగులు ఉండేవి. వాటి పేర్లు జాన్, టోకీ, వైన్లీ. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. జపాన్ కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుంది. జపాన్లో రోజు ఎక్కడో ఒక చోట బాంబులు పడేవి. ఒక్కొక్క రోజైతే బాంబులు వర్షం మాదిరి కురిసేవి. ఏదైనా బాంబు జంతుశాల మీద పడితే ఏ ఆపద ముంచుకొస్తుందో ఏమో. జంతువులు బోను విరిగిపోవచ్చు. అప్పుడు ప్రమాదకర జంతువులు తప్పించుకొని నగరంలో జొరబడవచ్చు. అప్పుడు అంతా భయం గుప్పిట బందీలవుతారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రమాదకర జంతువులను విషమిచ్చి చంపేయమని సైన్యం ఆదేశాలు ఇచ్చింది. సింహాలు, చిరుతపులులు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద పాములు ఇలా ఒకటి తర్వాత ఒకటి విషమిచ్చి చంపేశారు. ఇక 3 పెద్ద ఏనుగులు మిగిలాయి. చివరికి వాటిని చంపటానికి కూడా ఏర్పాట్లు చేశారు. అన్నిటికంటే ముందు జాన్ని చంపటానికి ప్రయత్నించారు. జాన్కి ఆలుగడ్డలంటే చాలా ఇష్టం. అందుకనే జంతుశాల అధికారులు జాన్కి ఇచ్చే ఆలుగడ్డలలో కొన్నింటిలో విషం ఉంచారు. జాన్ చాలా తెలివైన ఏనుగు. అది ఏరుకొని మంచి ఆలుగడ్డలు తిన్నది. విషం ఉన్న ఆలుగడ్డలను ఒక్కొక్కదాన్ని దూరంగా విసిరేసింది. ఇప్పుడు మరొక దారి లేదు, జంతుశాల అధికారులు అన్నారు. ఇక మనం జాన్ శరీరంలోకి నేరుగా విషం ఎక్కించాలి. గుర్రానికి ఉపయోగించే ఇంజెక్షన్ తీసుకుని దాంట్లో విషం నింపారు. దాని సూది చాలా లావు. అయినా జాన్ చర్మం చాలా మందంగా ఉంది. సూది లోపలికి దిగబడకుండానే విరిగిపోయింది. సూది కూడా ఉపయోగపడకపోవడంతో ఆహారం పెట్టకుండా జాన్ని చంపేయాలని జంతుశాల అధికారులు అనుకున్నారు. పాపం జాన్ 17 రోజుల పాటు ఆకలి దాహంతో అలమటించి చివరికి చనిపోయింది. ఆ తర్వాత టోకీ, వైన్లీ వంతు వచ్చింది. ఆ 2 ఏనుగులు ఎప్పుడూ మనుషులను ప్రేమతో నిండిన కళ్ళతోనే చూశాయి. శరీరం కొండంత అయినప్పటికీ అవి ఎంతో శాంతంగా ఉండేవి. వాటిది మంచి మనసు. జంతుశాల అధికారులు ఈ ఏనుగులను ఎంతో ఇష్టపడేవారు. టోక్యోకి ఉత్తరాన ఉన్న సెండాయి జంతుశాలకి ఈ ఏనుగులను పంపించాలన్న ఆలోచన చేశారు. సెండాయిలో కూడా బాంబులు పడవచ్చు కదా. అక్కడ కూడా జంతుశాలలోంచి బయటపడి ఇవి నగరంలో జొరబడవచ్చు కదా. అటువంటప్పుడు ఏమవుతుంది? చివరికి మిగిలిన జంతువుల మాదిరిగానే టోకీ, వైన్లీలను కూడా యూనో జంతుశాలలోనే చంపేయాలని నిర్ణయించారు. జంతుశాల అధికారులు టోకీ, వైన్లీలకు ఆహారం, నీళ్లు ఇవ్వటం ఆపేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం లేక ఏనుగులు సన్నగా, బలహీనంగా అయిపోయాయి. జంతుశాలలో పనిచేసేవాళ్ళు వాటి బోనుల పక్క నుంచి ఎప్పుడైనా వెళితే ఆ ఏనుగులు వెనక 2 కాళ్ల మీద నిలబడేవి. మేము ఏం పాపం చేశాము? దయచేసి మాకు తినడానికి ఏమైనా పెట్టండి, తాగటానికి నీళ్ళివ్వండి అని జాలిగా అడుగుతున్నట్లు ఉండేవి. ఆకలితో వాటి ముఖాలు పీక్కుపోయాయి. బక్కచిక్కిన దేహంతో పోలిస్తే చేటల్లాంటి వాటి చెవులు మరీ పెద్దగా కనపడుతున్నాయి. అడవిలో బలవంతులైన ఈ ఏనుగుల పరిస్థితి ఎవరూ చూడలేనంత దయనీయంగా మారిపోయింది. ఆ ఏనుగుల శిక్షకులు మావటీలు వాటిని తమ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించేవారు. వాళ్ళు రోజంతా బోను ముందు నిలబడి విధిని తిట్టుకునేవారు. స్నేహితులారా, మీకు ఇంత కష్టకాలం వచ్చింది. మీ దయనీయ పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. ఒకరోజు టోకీ, వైన్లీ తమ శక్తినంతటినీ ఉపయోగించి వెనక కాళ్ల మీద లేచి నిలబడ్డాయి. అంతకుముందు ఇటువంటి విద్యలు
అంతకుముందు ఇటువంటి విద్యలు ప్రదర్శించినప్పుడు వాటికి బహుమతిగా తినడానికి తాగటానికి ఏమైనా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అటువంటి బహుమతి లభిస్తుందని వాటి ఆశ. మరిన్ని కనుగొనండి. మావటి ఇది చూసి ఇక ఉండలేకపోయాడు. ఇప్పటికే అతను ఎంతో దుఃఖాన్ని దిగమింగి ఉన్నాడు. నా టోకీ, నా వైన్లీ అంటూ అరుస్తూ అతడు ఆహార బుట్ట, రెండో చేతిలో నీళ్ల బకెట్టు ఉన్నాయి. ఈ ఆహారం నీళ్లు తీసుకొచ్చి అతడు టోకీ వైన్లీల ముందు ఉంచాడు. కావలసినంత తినండి, కడుపు నిండా నీళ్లు తాగండి నా స్నేహితులారా అంటూ అతడు బక్కచిక్కిన ఆ ఇందుగు కాళ్లను పట్టుకొని ఏడవసాగాడు. మావటి చేసినది మిగిలిన జంతువుల అధికారులు తమకు ఏమీ తెలియదన్నట్లు ప్రవర్తించారు. ఎవరూ అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. జంతుశాల డైరెక్టర్ కూడా పెదాలు కొరుక్కుంటూ తన బల్లను చూస్తూ ఉండిపోయాడు. ఏనుగులకు ఆహారం పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదు. జంతుశాలలోని ప్రతి ఒక్కరూ ఏనుగులు మరొక్క రోజు బ్రతకాలని కోరుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరుసటి రోజు యుద్ధం ముగిసి ఈ ఏనుగులు ప్రాణాలు దక్కుతాయని వాళ్ళ ఆశ. చివరికి ఒకరోజు బలహీనత కారణంగా టోకీ వైన్లీ మెదల్లేని పరిస్థితి వచ్చింది. అవి ఒక పక్కకి వరిగి పడుకొని ఉండిపోయాయి. జంతుశాల మీద ఆకాశంలో తేలియాడుతున్న తెల్లటి మబ్బులను అవి ఇప్పుడు చూడలేకపోతున్నాయి. అయితే వాటి ప్రేమపూరిత కళ్ళు ఇప్పుడు మరింత నిర్మలంగా, అందంగా కనబడుతున్నాయి. తన ప్రియమైన నేస్తాలు ఇలా తపించి చావుకు చేరువవుతుండటం చూడలేక మావటి గుండె పగిలిపోయింది. బాధతో కూడిన ఆ చూపులను ఇక చూసి భరించలేనని అతడు అనుకున్నాడు. జంతుశాలలోని ఇతర సంరక్షకులకు కూడా అలాగే అనిపించేది. ఏనుగుల బోనువైపు ఇప్పుడు ఎవరూ వెళ్లడం లేదు. 2 వారాల తర్వాత టోకీ వైన్లీ చనిపోయాయి. చనిపోయే ముందు అవి బోను చువ్వల వైపుకు వచ్చాయి. వాటి తొండాలు చువ్వల నుంచి బయటికి వేలాడుతున్నాయి. బహుశా అవి చివరిసారిగా తమ తొండాలను గాలిలోకి లేపి తమ విన్యాసాలను చూపించాలని అనుకుని ఉంటాయి. ఒకప్పుడు తమకు ఆహారం ఇచ్చిన వాళ్ళకి వినోదాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటాయి. ఏనుగులు చచ్చిపోయాయి. 2 ఏనుగులు చచ్చిపోయాయి. మావటి అరుస్తూ పరిగెత్తాడు. అతడు తలను 2 చేతులతో పట్టుకొని పొగిలి ఏడ్చాడు. కోపంతో కాళ్లను నేలను తన్నాడు. జంతుశాలలోని మిగిలిన వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ బోను లోపలికి వచ్చారు. వాళ్ళు టోకీ వైన్లీలను నిద్ర నుంచి లేపుతున్నట్లుగా వాటి బక్కచిక్కిన శరీరాలను గట్టిగా కుదపసాగారు. తరువాత అందరూ ఏడవటం మొదలుపెట్టారు. 2 ఏనుగులు కాళ్ళు, తొండాలు నిమరసాగారు. మెరుస్తున్న నీలాకాశంలో శత్రువుల యుద్ధ విమానాలు వేగంగా ఎగురుతున్నాయి. టోక్యోపై మరొక్కసారి బాంబుల వర్షం కురుస్తుంది. ఏనుగుల మీద పడి ఏడుస్తున్న మావటి, ఇతర సంరక్షకులు తమ చేతుల పిడికిళ్లు బిగించి ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించసాగారు. యుద్ధం ఆపండి, యుద్ధం ఆపండి, అన్ని యుద్ధాలు ఆపండి. ఆ తర్వాత ఆ భారీ ఏనుగుల శరీరాన్ని కోసి చూడగా వాటి పొట్లలో పిసరంత ఆహారం కూడా లేదు, చుక్క నీళ్లు కూడా లేవు. జంతువుల సంరక్షకుడు ఈ కథను ముగించేసరికి అతడి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆ 3 ఏనుగులు ఇప్పుడు ఈ సమాధి కింద శాంతంగా నిద్రపోతున్నాయి అన్నాడు. అతడు ప్రేమతో ఆ సమాధి రాళ్లను శుభ్రపరుస్తున్నాడు. పైనుంచి చెర్రీ పూలు వర్షిస్తున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం.